రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలు కూటమి ప్రజాప్రతినిధుల విచ్చలవిడితనానికి పల్నాడు ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు 10 గంటల పాటు చేసిన హంగామే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ ఆర్డీఓ ఎక్సైజ్ ఆఫీసులోనూ ఇలాగే బెదిరింపులకు దిగిన ధర్నాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఎస్పీ ఆఫీసులో బరి తెగించారన్నారు. రాష్ట్రంలో ఎస్పీలు ఐజీలకే రక్షణ గౌరవం లేదని దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. కూటమి ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా అసహించుకుంటున్నారు. ముఖ్యంగా మొన్న నర్సరావుపేటలో స్థానిక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చెదలవాడ అరవింద్ బాబు గారు దాదాపు 10 గంటల పాటు మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 11:30 వరకు కూడా పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో బైఠాయించి హల్చల్ చేసి ఎవరొచ్చినా ఆఖరికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గాని వాళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు గాని లేకపోతే పోలీస్ అధికారులు పై అధికారులు ఐజీలు ఎవరొచ్చినా సరే ఏమీ చలనం లేకుండా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ గారి విధుల్ని అడ్డు తగులుతూ సుమారు 10 గంటల పాటు చేసిన ఈ యొక్క హల్చల్ హడావుడి కార్యక్రమాన్ని బరితెగించటం చూస్తే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మొన్నటికి మొన్న హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఆయన మీద ఎటువంటి చర్యలు లేవు. కనీసం సమాధానం కూడా ఎవరో చెప్పాల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. ఏదో మహేష్ యాదవ్ ఒక్కడే తన సెల్ఫీ వీడియోలు పెట్టుకున్నాడు, నేనేది తప్పు చేయలేదని చెప్పి. అవతల తెలంగాణలో ఈరోజు పోలీస్ అధికారులందరూ కూడా దోషిగా తేలిస్తే అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకు పంపించే కార్యక్రమం చేస్తారు. అరవ శ్రీధర్ మరో కూటమి ఎమ్మెల్యే